ఆలోచనలు ఆగిపోయాయంటే చూడటంలో తక్షణం ఆగింది. బట్ దేర్ కరెక్ట్. ఇస్ నో కరెక్ట్. ఎక్స్‌పీరియన్సింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఫుల్లీ. అది ఇక్కడండి. ఇప్పుడు మనం ఈ పూర్తిగా వీడియో వింటే అందులో ఏం చెప్పారో అది కూడా చూసి మన జీవితంలో చూసుకుంటే వీఆర్ నాట్ ఎక్స్‌పీరియన్సింగ్ ది వాట్ ఈస్ ఫుల్లీ టు ఇట్స్ ఎక్స్‌టెంట్. 100%గా అవ్వటం లేదనమాట. సో, అందుకని అక్కడ సైలెన్స్ రావటం లేదు. అక్కడ ఏమవుతుందంటే థాట్ వస్తుంది, చూస్తున్నాము అవేర్‌నెస్‌లో. అంటే జడ్జ్‌మెంట్ లేదు, ఏమీ లేదు. థాట్ ఆగిపోతుంది, పోతుంది. అంతే. అంటే చూడడంలో థాట్ పోయిందని మనం సంతోషపడిపోతున్నాం సైలెన్స్ అనుకోని. ఆ సైలెన్స్ ఏంటి? అక్కడ తక్షణం థాట్ ఆగడం వల్ల వచ్చిన సైలెన్స్. బట్ దేర్ ఈస్ నో అండర్‌స్టాండింగ్ దేర్ అబౌట్ ద వాట్ ఈస్ కంప్లీట్‌లీ. ద వాట్ ఈస్ ద సమ్ కంటెంట్ ఆఫ్ ది సెల్ఫ్. That is the what is. So, this what is repeating again and again, though the thought is absent there. అక్కడ ఆగిన ఎందుకు రిపీట్ అవుతుంది? బికాస్ ఇట్ ఈస్ ఫుల్లీ అండ్ టోటల్లీ నాట్ ఎక్స్పీరియన్స్. అందువల్ల ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు క్వశ్చన్, వీ హ్యావ్ టు ఎంక్వైర్, వీ హ్యావ్ టు స్టే విత్ దట్ వాట్ ఈస్ అండ్ సీ ద డిస్ట్రాక్షన్స్ అబౌట్ ది సపరేషన్ అండ్ ఇవన్నీ చెప్పారు కదా. మనం ఇంకో దానికి మార్చుకోవాలని చూడటం, అణచివేత, మళ్ళీ అలాంటివన్నీ జరుగుతున్నాయా లేదా? ఏం జరుగుతున్నాయి అక్కడ? ఎందుకు మనసు పారిపోతుంది అని క్వశ్చన్ వేసుకొని అక్కడ చూసి అక్కడ నిలబడి అందులోని ఆ బాధని, గుండెలు పిండే బాధ, గుండెలు పిండే భయం, అది మాటమాటికి థాట్‌తో రివైవ్ అవుతుంది అక్కడ. ఆ క్షణం తీవ్రమైన మరణం ఏదో కుటుంబంలో సంభవించింది. ఐయామ్ అటాచ్డ్ టు దట్ పర్సన్. సో, అగైన్ ద థాట్ ఈస్ కమింగ్. ఎంత వద్దనుకున్నా మళ్ళీ వస్తుంది. చూస్తున్నాను పోతుంది, మళ్ళీ వస్తుంది. సో, అందువల్ల ఏంటి? ఎందుకు ఇలా వస్తుందంటే ఆ దుఃఖాన్ని, ఆ థాట్ వచ్చినప్పుడల్లా ఆ దుఃఖం ఎలాగొస్తుందో దాంతో పూర్తిగా ఒక అనుభవాన్ని నేను పొందడం లేదు. పూర్తిగా దాంతో ఉండడం లేదు. పూర్తిగా దాన్ని అనుభవించటం లేదు. 100%గా అనుభవించటం లేదు. సో, అందుకని ఏదో ఒక సైడ్ ట్రాక్ పట్టుకొని దాన్ని మర్చిపోతున్నాను. ఆ క్షణం మర్చిపోతున్నాను. మరొక క్షణం ఇంకోటి గుర్తొస్తుంది. మళ్ళీ మర్చిపోతున్నాను. ఇలాగ దాన్ని మర్చిపోవడానికి ఒక ప్రయత్నము, అణిచేయడానికి ప్రయత్నము, లేదా అంటే మార్చేయడానికి ప్రయత్నము. ఏదో ఒకటి చేయటం వల్ల ఏమైందంటే అది పూర్తిగా అండర్‌స్టాండ్ కాకుండా పోయిందనమాట. కాబట్టి అక్కడ పూర్తిగా దాంతో ఉండమంటున్నాను. దాంతోటి పూర్తిగా ఉన్నట్టయితే అది దాని బాధ, ఆ మంట, ఆ గుండెలు పిండే వేదన అంతటితోటి పూర్తిగా ఉన్నట్టయితే జస్ట్ ఆ థాట్‌ని వచ్చి చూడటమే కాదు, దాన్ని అనుభవించాలన్నమాట పూర్తిగా. బట్ ఎక్స్‌పీరియన్స్ ఇట్. అలాగే డైలీ లైఫ్‌లో వచ్చే ప్రతీదీ ఆ రోజంతా ఏదొచ్చినా కూడా చిన్నదైనా, పెద్దదైనా ఇంటెన్స్‌గా అనుభవించితే గాని అది వదలకూడదు దాన్ని. ఆమూలాగ్రం అది పుట్టిన దగ్గర నుంచి ఎండింగ్ అయిన వరకు దాన్ని అనుభవించాలి. ఇందాక అనుకున్నట్టు ఒకవేళ ఇంకొక వాట్ ఈజ్ మీరు చెప్పినట్టు వస్తే దాన్ని చూసి దాన్ని ఎండ్ చేసిన తర్వాత ఈ వాట్ ఈజ్‌ని మళ్ళీ చూడాలి. చూసి ఆ రోజు పూర్తి కంప్లీట్ చేయాలి ఆ రోజుని. ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేస్తే నో క్యారీ ఓవర్ అన్నమాట. యాక్చువల్‌గా మనం చేయవలసింది ఇదే.